నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఈ సమ్మర్కి ప్రేక్షకుల్ని నవ్విస్తూ భయపెట్టడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గీతాంజలి. మళ్ళీ వచ్చింది టీమ్. సో వీ హ్యావ్ ద హోల్ టీమ్ కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. హాయ్ అండి. హలో. హాయ్. ఏంటి హాయ్. ఎస్, థ్యాంక్స్. నా డైలాగ్ బతికించారు. మీరు ఇంకా దాని కమెంట్ చెప్పకుండా మేము అర్థం చేసుకుని ఎలా అర్థం చేస్తారు అలాగే ఉంటుంది. మొత్తం మూవీ కూడా అలాగే అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. మొత్తం జోష్ఫుల్ గా అందరూ యాక్టర్స్ ఉన్నారు. ఇట్స్ కలర్ఫుల్ మూవీ అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ క్రైమ్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ కలర్స్ యాడ్ అయిపోయాయి మూవీలో. ఓ, మీరు అలాగొచ్చారా? ఓకే. సో ఎస్ అండి, ఇంత టైం తీసుకొని వచ్చారంటే ఎస్, ఆడియన్స్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు మీ దగ్గర నుంచి. బికాస్ ఆబ్వియస్లీ గీతాంజలికి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు అప్పట్లో. సో ఇప్పుడు ఈ జనరేషన్ గ్యాప్ కూడా చాలా వచ్చింది అని చెప్పుకోవాలి. సో నౌ మూవీస్ ఆర్ లైక్ ఎక్కువగా మనం క్రైమ్ బేస్డ్, థ్రిల్లర్ బేస్డ్ చూస్తున్నాము. కామెడీ కూడా యాడ్ అయి ఉంటుంది. బట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటే ఏం తెచ్చింది ఈసారి మళ్ళీ వచ్చి? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ గ్యాప్లో? ఇంకొక కుటుంబం అని తెచ్చింది, ఓ దెయ్యాల కుటుంబాన్ని తనతో పాటు. అప్పుడు ఓన్లీ ఒకరితే గీతాంజలి ఆత్మ. ఇప్పుడు ఒక కుటుంబం తీసుకుని వచ్చింది, ఆత్మల కుటుంబాన్ని. అది మీరు చూస్తే పోస్టర్లో చూడండి కనపడతారు. ప్లస్ దానికి మించిన ఎక్కువ ఫన్ తెచ్చింది, ఎంటర్టైన్మెంట్ తెచ్చింది, చాలామంది ఆర్టిస్టులు తెచ్చింది, తనలో చాలామందిని కలుపుకుంది, చాలా జరిగాయి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న కొంచెం అంటే అప్డేట్ అయ్యింది ఎంతో కొంత అన్ని విషయాల్లో. మూవీస్ విషయానికి వస్తే, జోనర్ విషయానికి, సో ఇప్పుడు కనెక్ట్ అవుతుందంటారా ఆడియన్స్కి? బట్ అంటే ఇప్పుడు కొంచెం ఆ కామెడీ అనేది ఈ జనరేషన్కి సెట్ అవుతుందా? మరి ఏ జనరేషన్ సెట్ అవుతుంది? ఈ జనరేషన్ ఎందుకో సెట్ అవుతుంది. కంజూరింగ్ చూసారా? చూసారా? ఎనీ హారర్ ఫిలింలో ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది, ఒక హౌస్ ఉంటుంది, ఒక హాంటెడ్ హౌస్ ఉంటుంది, ఒక భూత్ బంగ్లా ఉంటుంది. అంటే మీరు అంటే లాస్ట్ ఒక 60 yearsగా మీ హారర్ ఫిలిమ్స్లో టాప్ మోస్ట్ ఫిలిం ఏంటి మీకు? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జార్సిస్ట్, హాలీవుడ్లో చెప్తున్నాను. ఇంకా ముందుకు వెళితే బ్లాక్ అండ్ వైట్ డేస్లో ఈవిల్ డెడ్. వీటన్నిటిలో మంగళం ఉంటుంది, దాంట్లో దెయ్యాలు ఉంటాయి, హాంటెడ్ ఉంటుంది, అందులో దెయ్యాలు ఉన్నాయని. వాటిలోనే కదా సార్ చాలా ఆడని హర్రర్ మూవీస్ లో కూడా బంగ్లా ఉంటుంది కానీ కంటెంట్ ఆ కామెడీ కంటెంట్ అనేది ఆడియన్స్ పల్స్ పట్టుకునే విధంగా ఉంటుందా ఉండదా? 11th నాడు మనం డిస్కస్ చేద్దాం పాయింట్. ఇప్పుడు మేము ఎలా చెప్పగలం? ఇప్పుడు నేనేమి వేణుస్వామి కాదు, ఆయన ఎవరో సిద్ధాంతం ఒక ఆయన బొట్టు పెట్టుకుని వస్తాడు. ఆయన పేరేంటనే పెద్ద బొట్టు. మనం పోతామేమోనండి ఇప్పుడు ఈవిడ చేసే పాప అని నా అనుమానం. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగి తప్పు చేశానంటారా? కరెక్ట్ అవుతుందంటే కష్టం అని చెప్పాలా? అది మరి బిల్డింగ్, బంగ్లా, దెయ్యాలు రొటీనే కదా అందయి. ఎనీ హారర్ ఫిలిం లో హాంటెడ్ హౌస్ ఉంటుందా ఉండదా? డెఫినెట్లీ ఉంటుంది. గోస్ట్ ఉంటుందా ఉండదా? డెఫినెట్లీ ఉంటుంది. దెన్ ద కంటెంట్ హౌ ఇట్ గోస్. జనరేషన్ లో ఉండే సక్సెస్ఫుల్ మూవీస్ రాసిన రైటర్లే రాశారు. ఇప్పుడు జనరేషన్ లో అద్భుతమైన కథలు అందిస్తున్న రైటరే అందించాడు. ఇప్పుడు జనరేషన్ లో 50 సినిమాలు కంటిన్యూగా చేస్తున్న ఒక హీరోయిన్ యాక్ట్ చేసింది. అందరికీ కనెక్ట్ అయ్యే వాళ్ళే ఉన్నారు దీంట్లో. బేసిక్ గా జోనర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు హారర్, కామెడీ, లవ్ స్టోరీ, డ్రామా, థ్రిల్లర్స్, అవన్నీ బేస్ కోర్ పాయింట్. ఆ కోర్ పాయింట్ ని బట్టే మీరు ఆ జోనర్ కి సంబంధించిన మూవీ అని మీరు డిక్లేర్ చేస్తుంది. ఇది హారర్, ఇది కామెడీ, ఇది అని. సో మీరు బేసిక్ మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆ కోర్ పాయింట్ ఉండాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నారు మీరు. అర్థమవుతుందా? ఇప్పుడు భయపడతారా, ఇప్పుడు నవ్వుతారా అంటే మేము చేసిందే నవ్వడం కోసం. నవ్వుతారా లేదో మాకు తెలియదు. సో ఇప్పుడు గీతాంజలి మూవీ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ కామెడీ పార్ట్ అంటారా, ఎక్కువగా హారిఫైయింగ్ పార్ట్ అంటారా? హారర్ మనం గీతాంజలి ఫస్ట్ క్రియేట్ చేసింది కూడా ఒక హర్రర్ కామెడీ. దాని ఫస్ట్ మన గీతాంజలి ఫస్ట్ పార్ట్ కూడా అంతకుముందు అంతా సపరేట్ కామెడీ కానీ ఇట్లా ఎట్లుండేవి. దాంట్లో ఎక్కువ అప్పుడు బాగా సక్సెస్ వీళ్ళు ఆరుద్ర ఆత్రేయ క్యారెక్టర్లు
ఒక హర్రర్ క్యారెక్టర్ అంటే ఆత్మ క్యారెక్టర్ ఇవన్నీ ఉండి బాగా ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడు మీకు దయ్యం కనిపిస్తే భయపడతారా? భయపడతా. దయ్యం కనిపిస్తే భయపడతారా? భయపడతా. ఈ జనరేషన్ లో కూడా ఎందుకు భయపడను? కదా మరి అంతే. బాగా ఇచ్చారుగా పంచ్. కంటెంట్ కనెక్ట్ అవుద్దా? 100% అవుద్ది. అంతే అంతే అంటారా? That's it. ఓకే, సో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఆడియన్స్, బికాజ్ ఇక్కడ స్పెషల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్ కి. దట్ గీతాంజలి ఫ్యాన్స్ ఇక్కడ ఇంకా డబల్ ట్రిపుల్ అవ్వచ్చు. సో హ్యాపీగా సాటిస్ఫైడ్ గా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళొచ్చు అంటారు, థియేటర్ కి వెళ్ళి తిరిగి 100% కడుపుబ్బా నవ్వుకోవచ్చు అంటారు. 100% భయపడుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, చాలా మంది యాక్టర్స్ ని ఇక్కడ మనం చూస్తున్నాము. బట్ నాకు ఎందుకు సప్తగిరి గారు ఎందుకు మిస్ అయ్యారు? ఎందుకు ఆయన మిస్ చేశారు? ఆయన ఎందుకు లేరు మీరు పార్ట్ 1 చూసారా? పార్ట్ 1 చూసారా? ఫ్రాంక్ గా చెప్పాలా? చూడలేదా? చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పార్ట్ 1 లో వాడు ఒక ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు మేము ఊటీలో షూటింగ్ చేస్తున్నాం. Okay. సో ఈ ఊరు నుంచి ఎవరు రాలేడు కదా, మీ ఇంటి పక్కన ఉంటారు, వేరే ఊర్లో ఉండరుగా, అది సిచ్యువేషన్. వాట్ ఈస్ దిస్ అసలు? ర్యాగింగ్ మామూలు ర్యాగింగ్ కాదు అసలు. సెట్స్ లో అసలు అందరూ ఇలాగే ఉన్నారా అండి? కరెక్ట్, ఇలాగే మీకు సెట్ అయ్యారండి, మీకు బాగా సెట్ అయ్యారు ఈ గ్రూప్, ఎనర్జీ గ్రూప్ అనమాట. లేదు, ఆయన మాకు సెట్ అయ్యారు. కాదు, మాకు సెట్ అయింది. ఆ సెట్ గురించి అయితే మాట్లాడాలి. ఆ స్పెషల్ గా ఇక్కడ ఏమైనా సెటప్ చేశారేమో అనుకున్నాను. బట్ యా, హ్యాస్ యూ రియల్ లొకేషన్ ని కొంచెం మేక్ ఓవర్ చేసాం. ఓకే, రియల్ లొకేషన్ 150-year-old బంగ్లో అని తీసుకొని దాన్ని కొంచెం మేక్ ఓవర్ చేసాం. అంటే టోటల్ అబండెంట్ అది. ఓకే, దాన్ని తీసుకొని అంటే మేక్ ఓవర్ చేసాం. మీకు భయమే లేదా సీరియస్లీ? అంటే వర్క్ చేశారు కదా, సెట్ చేశారు వాళ్ళందరూ ముందు. అంటే ఎంత బడ్జెట్ అవుతుందో అని భయం వేసింది. తర్వాత ఎంతమంది తోటి గీతాంజలి మళ్ళీ మామూలుగా రాలేదండో. ఓకే, సో మీ అందరికి ఒకే కామన్ క్వశ్చన్, మీ డూ యూ బిలీవ్ ఇన్ గోస్ట్? యాక్చువల్లీ అందరు కలిసి చెప్పాలి, అనుభవం చెప్పచ్చా? కలిసి చెప్పొద్దు, ఒక్కొక్కరు చెప్పండి. మొదటి దగ్గర చెప్పరా? నమ్ముతారా? నమ్మాలి కూడా, ఎందుకంటే దేవుడు ఉన్నాడంటే దెయ్యం ఉంటుంది. సేమ్ ఆన్సర్. అది కంపల్సరీ, ఎందుకంటే సేమా? దేవుడిని నేను నమ్ముతాను కాబట్టి. వర్షన్ సేమ్ మారవా? అవును, ఒక మంచి ఒక చెడు రెండు దేవుడు నమ్ముతారా? Yeah. అంతే మరి. అంటే ఇది భయం దేవుడు ఎందుకు ఉన్నదో వస్తాడంటే నమ్ముతారా? దెయ్యం ఉండబట్టే వస్తాడు. అదే సింపుల్ ఆన్సర్. Hmm. మీరు భయాన్ని నమ్ముతారా నమ్మరా? భయం వేస్తుంది ఇదే మీకు వేస్తుంది. చీకటిని చూస్తే కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఒంటరిగా అదే ఉన్నప్పుడు ఆ భయమే, ఆ భయానికి పెట్టిన పేరే దెయ్యం. మీకు అప్పుడు ధైర్యం వస్తుంది? మీకు అప్పుడు ధైర్యం వస్తుందా? నేనేదో ఇంటర్వ్యూకి వచ్చినట్లు లేదు, రివర్స్ నాకే క్వశ్చన్. కాదు. నువ్వు భయపడతా? నువ్వు సినిమా చూసా చూడలేదు? మీకు ధైర్యం వస్తుంది కదా? వాళ్ళే ఇప్పుడు చీకట్లో మీరు భయపడ్డప్పుడు దేవుడా అని కొంచెం ధైర్యం తెచ్చుకుంటారు కదా. అవును, ధైర్యమే దేవుడు. భయం ఏమో దెయ్యం, ఇదేమో దేవుడు అని చెప్తున్నారు. అంతే తప్పితే మిమ్మల్ని ఏమో ఆట పట్టించారు నేను కాదు. నేను ఆట పట్టించాను. కాలేజ్కి వెళ్ళినట్టుంది కదా మీకు. నో, అలా ఇంకా ఆ ఫీలింగ్ రాలేదు. ఇంకా సూపర్ ఇంటర్వ్యూ సీనియర్ ర్యాగింగ్ చేస్తున్నారు. చూడాలి. ఆయన రోజు ఫీల్ అయ్యారు, షూటింగ్ ఉన్నంతకాలం సూపర్ సీనియర్ ట్రాకింగ్ చేస్తారు, ఫీల్ అయ్యారు షూటింగ్ లో ఎవ్రీ డే. అదే సీరియస్లీ అంతేనా? ఆయన కొరియోగ్రాఫర్ కూడా. 10 years గ్యాప్ తర్వాత మీరు అందరూ కలిసారు కదా, ఎట్లా అనిపించింది ఇంత గ్యాప్ తర్వాత కలిసిన తర్వాత? ఎనీ చేంజెస్, అప్గ్రేడ్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు? అంజలి ఎవ్రీబడి, ఫర్ ఎవ్రీవన్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎట్లా అనిపించింది ఇంత గ్యాప్ తర్వాత కలిసారు కదా? ఇప్పుడు మూవీ సెట్స్ లో, ఓకే మూవీ సెట్స్ లో గురించి అడుగుతున్నారా? బికాజ్ ఆన్ అండ్ ఆఫ్ మేము అన్ని చోట్ల కలుస్తూనే ఉంటాం. వాళ్ళు నా మూవీస్ లో వర్క్ చేస్తుంటారు, లేకపోతే మేము ఏదో ఒక సెట్ లో కలుస్తాం, లేకపోతే బయట ఇంట్లో. సో ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. గ్రాఫ్ అంటే మేము అంత డ్రాస్టిక్ గా అలా చూడలేదు ఇప్పుడు. అంటే ఏం చెప్తారంటే సినిమాకి గీతాంజలి 1 కి 2 కి ఆహా, నేను గ్యాప్ అడిగాను. వస్తుంది కానీ మా అమ్మకి ఇప్పుడు గ్యాప్ లేదు. ఏ రోజు కలుస్తుంటాం ఆఫీస్ చెప్పండి. సో మీరు కొరియోగ్రాఫర్ ఏదో అంటూ ఉన్నారు, ఏంటి అసలు కొరియోగ్రాఫర్ అంటున్నారు? శివ గారిని బట్టి. శివ గారు ఫస్ట్ కొరియోగ్రాఫరు ఓకే అని చెప్తున్నా, మీకు ఇంటిస్తున్నా. తను యాక్చువల్గా కొరియోగ్రాఫర్, దీనికి ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తాను. డాన్స్ మాస్టర్. మీరు నిన్నుకోరి సినిమా చూసారా? నిన్నుకోరి అది కూడా చూడలేదా? చూసానండి. గీతాంజలి చూడదన్నా కదా? గీతాంజలి తప్పు చేసినట్టున్నాను, బట్ హానెస్ట్ గా చెప్పాలి కాబట్టి చెప్పినా. నన్ను ఇంటర్వ్యూకి ఇట్లా ఇవ్వాలి గీతాంజలి టీంతో ఉందంటే కనీసం ఇవాళ పొద్దున చూసేవాడిని, ఎందుకు వచ్చిన. సో నిన్నుకోరిలో బ్రేకప్ అని సాంగ్ ఉంటుంది కదా, అవును, అది కొరియోగ్రాఫ్ చేసింది శివయ్య. అందుకే నేను స్టైలిష్ గా ఉన్నాను. షూస్ చాలా బాగున్నాయి.
యూఎస్ లో ఉంటారా? నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసిన షూస్ ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉన్నాయి అని. అసలు ఏదన్నా చూపించా సార్ ఇది? చూడండి ఒకసారి అదిగో. చూడండి, observe Two in చేయండి. one shoes తెలుసు కదా, వాటర్ తిరిగేసి కూడా వేసుకోవచ్చు. వాటర్లో ఫ్లోట్ కాదు, సూయింగ్ అంటే తిరిగేసేసుకోవచ్చాం అనుకున్నా. కాదు వాటర్లో ఫ్లోట్ ఉంది, భూమిలో రావచ్చు, వాటర్లో కూడా వాక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వాటర్ లోకి వెళ్ళేలా నుంచుంటే శివ పైకి వెళ్ళిపోతారు. కాదు, వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అలా వెళ్ళిపోవచ్చు వాటర్లో. అలా. సీరియస్లీ Yeah. అయితే బీచ్ కి తీసుకెళ్ళాలి ఫస్ట్. ఎందుకు ట్యాంక్ బండికి వెళ్ళి ఒకసారి తిరగండి. దాన్ని వేసుకుని శివ గారు, ఎందుకు రాబోతే నాకు పాపం. ఇప్పుడు అర్థమైంది సెట్స్ లో మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. అసలు ఏంటండి పరిస్థితి? ఫస్ట్ సినిమా డైరెక్టర్ అండి, డెబ్యూ అండి. ఇలాంటి షూస్ ఆయన దగ్గర ఒక 20-30 ఉన్నాయి. ఆయన వేసుకొచ్చిన షూ వేసుకురావడం నేను సెట్ కు చూడలేదు ఇప్పుడు వరకు. మేము ఎలా పాపం ఫీల్ అవ్వాలి మీరు చెప్పండి. ఈ షూ కాస్ట్ ఎంత ఉంటుంది అన్నది? మొన్న ఇంకొక బ్రాండ్ వేసుకున్నారు. కాస్ట్ ఇప్పుడు అర్థమైందా మీకు? సో, ఇటు తిరిగింది గాలి. శివ ఈ వాచ్ మా 3 నెలలు గడుస్తుంది మా ఇంట్లో. బియ్యం, ఉప్పులు, నేను పప్పులు. 4 నెలలు అమ్మ బాబోయ్. వాచ్ కాస్ట్ ఎంత సార్? చెప్పు. ఈ వాచ్ ఆ వాచ్ అని తెలియదు కానీ ఈ వాచ్ అంతే. ఆ వాచ్ ఓకే. ఓకే, ఇది క్లోజ్ చేద్దాం. ఇంకో ఈ క్వశ్చన్ క్లోజ్ చేద్దాం. కొరియోగ్రాఫర్ యా, బేసిక్ గా నిన్ను కోరి, అలాగే శంకరాభరణ కూడా 2-3 సాంగ్స్ చేశాడు. అలా నా పరిచయం అన్నమాట. నేను ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసా అమెరికాలో. ఓకే, రామ్ అండ్ జూలియట్ అని. ఓకే, రోమియో అండ్ జూలియట్ కాబట్టి రామ్ అండ్ జూలియట్ షార్ట్ ఫిల్మ్. సో దాంట్లో కూడా సాంగ్స్ పెట్టాను. దానికి కూడా అప్పుడు పరిచయం అయింది నాకు. అలాగా దెన్ యుఎస్లోనే ఉంటాడు తను, బేసిక్గా అమెరికన్ సిటిజన్ తను. పాయింట్ ఓకే, ఇది ముఖ్యం, అండర్లైన్ చేయాలి. సో అతను ఇండియాలో ఉండి డ్యాన్స్ మాస్టర్గా, కొరియోగ్రాఫర్గా ట్రై చేసి అవకాశాలు దొరక్క ఒక అమ్మాయిని పడేసి, అమ్మాయి ద్వారా అమెరికా వెళ్ళిపోయి, నిజం అది సార్, అది మీకు తెలియదు ఎవరికి? మీకు తెలియదు ఇది? తను అమెరికా వెళ్ళాలని తెలుసు కదా, తనకి ఇక్కడ కొరియోగ్రాఫర్గా డాన్స్. అవును, మరి లవ్ మ్యారేజ్ కదా. శివ గారు, ఇది గీతాంజలి ఇంటర్వ్యూలో లేదు, మీ బయోగ్రఫీలో. అలాగా చెప్పారు దీన్ని. తనకి యుఎస్లో జాబ్ వచ్చి తన వైఫ్కి, సో తిని వెళ్ళిపోయి అక్కడ స్టూడియో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తనకి 500 స్టూడెంట్స్ ఉన్నారు. 3 స్టూడియోస్ ఉన్నాయి. ఇది డ్యాన్స్ స్టూడియోస్. అక్కడి నుంచి అలా పరిచయం. మాకు కూడా నిశ్శబ్దంలో కూడా సాంగ్ చేశాడు. అనుష్క, అంజలి చేశారు కదా, అందులో కూడా నిన్ను కోరులో కూడా. సో అలాగలాగా దెన్ తను ఓన్ డైరెక్షన్ వెళ్దాం అన్నప్పుడు అప్పుడు కట్ చెప్పి తను డైరెక్టర్గా చేయడం జరిగింది. వండర్ఫుల్ అండి, బాగుంది మీ స్టోరీ, చాలా బాగుంది. ఇన్ని పాటలు చేసినా ఆయనకి నిన్ను ప్రేమించి మనకి ఆ పాట ఆ సాంగ్ అంటేనే అంటే బాగా ఇష్టమైన ఏమిటమాట? ఉండేది స్టూడెంట్ నెంబర్ ఆ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, నిన్ను ప్రేమించే మగ. మీరు వేరే క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ లేకపోతే ఇది అది అస్తమాట వింటూ ఉంటాయి. ఇది బాగుంది యాక్చువల్లీ, ఇది బాగుంది. ఇలాగే సో అసలు సెట్స్ లో వీళ్ళందరితో ఎలా, పెట్టేస్తుందా? ఏంటిది? సెట్స్ లో 6 లో ఈ మధ్య ఒకటి బాగా ట్రెండ్ అయింది సార్. ఇదే మీరు తప్పున్నారు. అందులో అదే సెట్స్ సెట్స్ లో వీళ్ళందరితో అందరితో బాగా చేశారు. అవుట్పుట్ అవుట్పుట్ వామ్మో, మామూలుగా లేదు. అయ్యో, ఇది ఎక్కడికో పోతుంది. మాకు దక్కన అదే అనిపించింది. యాక్చువల్ నిన్నే మాత్రం అక్కడ మీది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందులో చెప్పండి. ఏం లేదండి, అందరితో ఇంత జాయ్ఫుల్ గా ఉంది కదా, కానీ హారిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఆ అంబియన్స్ ఏదైతే ఉందో దానికోసం మీరు ఎలా స్ట్రగుల్ అయ్యారా? అసలు అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేశారు? ఆర్ట్ డైరెక్టర్ సీను, హ్యాట్స్ ఆఫ్. నారాయణ శ్రీనివాస్ ఎక్సలెంట్. చాలామందికి తెలియదు ఒరిజినల్, చాలా రోజుల వరకు కూడా దే థింక్, ఇంక్లూడింగ్ మన రవి ఉన్నాడు కదా, రవిశంకర్ వచ్చి ఆ గోస్ట్ వచ్చిన తర్వాత బలి పట్టేవరా అన్నాడు. మీ ఇద్దరం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. సాయి కుమార్ తమ్ముడు రవి వచ్చి భలే పట్టేవు సెట్ బిల్డింగ్ అని. ఆ బిల్డింగ్ ఒరిజినల్, బయట లోపల కొంత ఒరిజినల్ కొంత యాడెడ్. సో ఏది ఒరిజినల్? ఇప్పుడు ఆ మెట్లు ఉన్నాయి, ఆ మెట్లు యాడెడ్, మెట్లు లేవు అందులో. ఆర్చెస్ ఒరిజినల్, వాల్స్ డూప్లికేట్, ఓడలు డూప్లికేట్, క్రియేటెడ్, డూప్లికేట్ సెన్స్. సో ఏది ఒరిజినల్, ఏది క్రియేటెడ్ ఎవరు చెప్పలేకపోయారు.
మీరు కూడా చూస్తే ఇప్పుడు అది ఆ ఫోటో చూపిస్తే దాంట్లో ఏది వదిలి చెప్పలేరు, అంత బాగా వేసాడు. దానికి తను చాలా కష్టపడ్డాడు. తన టీమ్ నియర్లీ అబౌట్ 20 days చేశారు. చేస్తే అవుట్పుట్ వచ్చింది వాళ్ళు. చాలా తిరిగాం మేము ఇట్లాంటి ఒకటి కావాలని, లక్కీగా దొరికి దానికి అసలు ఫస్ట్ చూసిన దానికి మేమే షాక్. వండర్ఫుల్. బాగా చేశారు. అంజలి గారు 50th మూవీ, యా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఆ 10 years బ్యాక్ అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అసలు ఏంటిది మీరు ఎవరు క్వశ్చన్ చేయలేదా? అంటే మీరు జనరల్ కలుస్తూ ఉంటారు కాబట్టి మేము రోజు చూస్తున్నాం కదా, రోజు చూస్తూ ఉంటారు. అసలు ఏంటి ఆ మ్యాజిక్ ఏంటి? అప్పుడు సేమ్, ఇప్పుడు సేమ్. ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? అంటే అదొక్కటి చెప్పొద్దాను. అదొక్కటే. రివీల్ చేయొద్దా? అదర్వైజ్ థ్యాంక్ యూ సో మచ్. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇంకా అక్కడితో క్లోజ్ చేయమంటున్నారా? అంటే చాలా పొలైట్ గా చెప్పారు. కాంప్లిమెంట్కి థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. ఇప్పుడు మీ కన్వర్జేషన్ ఎలా ఉందంటే ఇక్కడ ఎక్కడ పోడుతున్నారో ఎక్కడ జోకులు వేస్తున్నారో అర్థం కావట్లా. సినిమా కూడా అలాగే ఉంటుంది. అంతేనా? అరే అలా సినిమా నేను చూస్తానండి, సారీ ఫర్ నాట్ వాచింగ్ part 1, బట్ ఇక్కడ సినిమా చూపించాల్సిన అవసరం ఏముందండి? మీరు అక్కడ చూడలేదు కాబట్టి. అక్కడ చూడలేదు. పనిష్మెంట్. కరెక్ట్. మీరే స్టార్ట్ చేశారు. మీరు అసలు మాట చెప్పకూడదు, మేనేజ్ చేయాలి, యాక్ట్ చేయాలి. లేదండి, అబద్ధం చెప్పాలనుకుంటా మీ అందరిని చూసిన తర్వాత. ఓకే, ఆనెస్ట్లీ లేకపోతే చెప్పేసి ఉండేవాళ్ళు. యా ట్రై చేసి ఉంటాను. లేదు సార్, ఆమె ఫస్ట్ అనుమానం వచ్చింది. చూశాను అంటే ఆ మూడో సీన్ రాజేష్ పేరేంటి? రాజేష్ క్యారెక్టర్ పేరేంటి చెప్పండి. చూడలేదని చెప్పే కదా, మళ్ళీ క్యారెక్టర్ పేరు అడుగుతారు. అదే అట్లా అడిగేవాళ్ళు చూశాను అంటే. నేను పొలిమేర చూసానండి, పొలిమేర చూసినా నేను 1, 2 రెండు చూసా. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అంట. అసలు మీరు అంత ఇంటెన్స్ గా అంత భయంకరంగా ఎలా యాక్ట్ చేసారో అర్థం కాబట్టి మిమ్మల్ని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగా. బికాజ్ ఆల్వేస్ స్మైలీ, ఆ ఫన్, ఆ జోన్లోనే చూసి ఈ మూవీలో సస్పెన్స్ కావచ్చు, అనువనువు అంటే ఇంకా కొంచెం కామ్గా ఉండొచ్చులే అనుకునే టైంకి మళ్ళీ సస్పెన్స్. సో ఇప్పుడు గీతాంజలి కూడా అలాగే ఉంటుంది అంటారా? అంతేనా? సేమ్ ఆ పంచ్ ఐవేరు భయం వేస్తుంది, నవ్వు వస్తుంది, నవ్వుతాను మళ్ళీ భయం వేస్తుంది. సినిమా అంతా అంటే ఇంట్రెస్టింగ్ అంటే ఎలా చెప్పేస్తాను. చెప్పేసి ఎందుకు గొడవ? ప్లీజ్ టూ కూడా చూడదు ఎలాగా చెప్పేస్తే బెటర్. ఆడియన్స్ నవ్వొస్తుంటుంది మేము భయపడే విధానం, జరిగిన సిచ్యువేషన్స్ అదనమాట. సో మీ క్యారెక్టర్ గురించి ఎస్పెషల్లీ ఆరుద్ర ఆత్రేయ అని ఇద్దరు రైటర్స్, ఈ డైరెక్టర్ ఇద్దరు రైటర్స్, నేను శకల శంకర్ రైటర్స్. ఫస్ట్ పార్ట్ చెప్పేస్తాను. part 1 లో అదే, ఇందులో కూడా సేమ్, ఓకే ఇద్దరు అదే, అది క్యారింగ్ అనమాట. చూడలేదంట. అదే చూడలేదు. అదే అంటే ఎలా తెలుస్తుంది? సీన్ వైస్ చాలండి, ఇంటర్వ్యూ మొత్తం చూడలే అని చెప్తున్నారు. ఎడిట్ కూడా చేసుకోలేరు వాళ్ళు. ఏంటండి? అది ఎడిట్ చేస్తారని అక్కడ చేస్తున్నా. పార్ట్ 1 లో యాక్చువల్ గా ఆత్రేయ, part 2 లో కూడా ఆత్రేయరే. ఓకే. అండ్ స్టోరీ మీరు నరేట్ చేస్తున్నట్టు అనిపించింది అందరి చుట్టూ. ఎంటైర్ హోల్ మూవీ మొత్తం కూడా కంప్లీట్ గా మీరు నరేట్ చేస్తున్నట్టు, మీరే భయపెడుతున్నట్టు. అవునా అండి? అదేనా? మేము అంటే చెప్పాడు కదా, నేను దెయ్యాన్ని చూసి భయపడతా అంటే ఆడియన్స్ నవ్వుతారు అన్నట్టు. యాక్చువల్గా అండర్స్టూడ్ మ్యాటర్ ఏంటంటే గీతాంజలి 1లో నేను పెద్ద లాస్ట్లో సినిమా తీస్తాము. ఆ సినిమా తర్వాత మళ్ళీ సక్సెస్ లేకపోవడంతో ఓ మంచి అవకాశం వచ్చి మీ షూటింగ్ తీయడానికి వెళ్ళినప్పుడు జరిగే కథ అనమాట ఇదంతా. సేమ్ డైరెక్టర్ మీరు మళ్ళీ చూడలేదు కాబట్టి బాగా అర్థం కాదు. టూ అని చెప్తున్నాడు. అలా వెళ్ళి చాలు ఇక చాలు ప్లీజ్. యా, మీరు ఒక స్టేట్మెంట్ అయితే రీసెంట్గా ఇవ్వడం జరిగింది, అదూస్ 2 ఈజ్ ఆన్ ది వే అన్నట్టు. ఇస్ ఇట్ ట్రూ? ఆన్ ది వే కాదు, అదూస్ రెడీ, స్క్రిప్ట్ ఇస్ రెడీ. యా, సో ఇప్పుడు ఎన్టీఆర్ ఆన్ ద వేనా కాదా తెలుసుకోవాలి. ఎన్టీఆర్ గారు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. సో కెన్ వి ఎక్స్పెక్ట్ హిమ్ ఇన్ అదూస్ 2 కూడా పాన్ ఇండియా స్క్రిప్ట్ రాసే అందుకనే. ఓకే. అదూస్ 2 కూడా ఇట్స్ ఆల్సో పాన్ ఇండియా సినిమా అవుతుంది డెఫినెట్గా. ఎస్. సో మీ నలుగురికి ఒక క్వశ్చన్, కోనా గారి గురించి 1 word చెప్పాలంటే ఏం చెప్తారు? డెఫినేషన్. మేస్త్రి. మా స్కూల్ టీచర్, గ్యాంగ్ లీడర్ మా గ్యాంగ్ లీడర్ చెప్పండి. మెంటర్. చూసారా మా నలుగురి కూడా ఆయనే తెప్పించారు. మెంటల్ అన్నాడు కదా. అవును, ఇంతవరకు నేను సెట్ అన్నప్పుడు మీకు ఏదో వినపడుతుంది కదా, అదనమాట. పక్కన చూసుకుంటున్నారు. యా,
సో మూవీ గురించి మళ్ళీ వచ్చింది అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలండి. ఏంటి, ఎనీ సస్పెన్స్, ఎనీ థ్రిల్లింగ్ పాయింట్స్ ఉన్నాయంటారా మూవీలో? ఎనీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్? 72 థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 72 అదేంటి అలా కౌంట్ చేసి ఎక్స్ట్రా యాడ్ చేసావు లాస్ట్ తెలియదు 74 74 అయినా 74 అయ్యి 62 ఫన్ సీన్స్, 62 ఫన్ 62 ఎలిమెంట్స్, fun. 74 తెలుగు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. 27 మన సెంటిమెంట్ సీన్స్ 27 లేవు, 3 of 4 26 చేసావు. 3 అది పెంచి అది పెంచి తగ్గించాం. నిన్నే చేంజ్ అయింది. సో ఓవరాల్ గా 74 and 26. ఓకే. సో ప్రీవ్యూ ఏమన్నా చూసారా? ఏప్రిల్ 11th డైరెక్ట్ థియేటర్ డైరెక్టే చూడాలంటారా? అంటే చూసి కౌంట్ చేసి చెప్పాలి మళ్ళీ మాకు. సరే, ఈ రెండు చూస్తా, రెండు పక్క చూస్తా. మీరు ఫస్ట్ పార్ట్ 1 చూసేసి పార్ట్ 2 చూడండి. మీకు అది అదే చూస్తా, పక్క చూస్తా. అప్పుడు మీకు ఇవాళ రాత్రి పార్ట్ 1 చూడండి, లేస్తే 11 నాడు పార్ట్ 2 చూడండి. అయిందా అండి? అయిపోయింది. ఓకే. సో గీతాంజలి గురించి 1 word చెప్పాలంటే ఏం చెప్తారు? గీతాంజలి మళ్ళీ వచ్చింది. వావ్. గీతాంజలి అంజలి గారు 50th. వస్తుంది. అంజలి గారు 50th. ఏప్రిల్ 11th వస్తుంది. అంజలి గారు 50th. అట్లా 1 శివ గారు డైరెక్షన్ మీకు ఒక అప్రిషియేట్ చేయాలి నేను. ద వే దీస్ పీపుల్ ఆర్, ఓ మై గాడ్, చాలా పేషెన్స్ కావాలి. బికాస్ ఇట్స్ కంప్లీట్లీ ఫన్ ఓరియంటెడ్ మూవీయే కాదు, పర్సన్స్ ఆర్ ఆల్. మీరు కూడా నచ్చిన దగ్గర నుంచి ఆయన ఆయన costume మీకు మొత్తం పొగుడుతున్నారు, మొదలుపెట్టారు. ఆయన నేను మమ్మల్ని చూస్తున్నాను. location అంటే లో యాక్చువల్లీ బ్యాడ్లీ ఇబ్బంది జరిగింది. మీరు శివ గారి గురించి నేను రేపు ఎల్లుండి అవతలున్నా కాన్స్టెంట్ గా శివ దగ్గర షూ చెక్ చేస్తూనే ఉంటాను. ఇట్స్ నాట్ అబౌట్ షూ, ఫ్రాంక్లీ స్పీకింగ్. శివ గారి గురించి చెప్తున్నారు, బయోగ్రఫీ బాగానే ఉంది. వెన్ హీ సెడ్ హీ ఇస్ మ్యారీడ్, దెన్ ఓకే ఫైన్. అది హార్ట్ బ్రోకెన్. శివ శివ ఇప్పుడు వరకు మాతోటే ఉన్నారు కదా, ఎప్పుడు అయింది ఇది? నేను మొదటి నుంచి గమనించాను సార్, మిమ్మల్ని అడిగినప్పుడు ఏమో పెళ్ళైపోయిందని అంత ఫీల్. అది బేసిక్ గా ఆవిడ అడిగింది ఏంటంటే పాడేశాడు అన్నందుకు. మనం ఇటువైపు ఎనర్జీ వేరు, అటువైపు ఎనర్జీ వేరు అనమాట. పాడేశారా అని మనం చూస్తాం, పాడేశారా అని ఆవిడ చూసారు. అది డిసప్పాయింట్మెంట్, మనకు సర్ప్రైజ్. నేనేదో జస్ట్ అంటే మీరు అలా అల్లేస్తున్నారేంటి కథ మొత్తం? అలా కదా కదట్లేదు అసలు. పెళ్ళైందన్న వెంటనే అంటే అడక్కని అన్ని చెప్పారు కదా డీటెయిల్స్. సో ఒక అమ్మాయిగా ఐ ఫీల్ యూ. అందుకే చెప్పకూడదని చెప్పా. ఒక అమ్మాయిగా అంజలి గారు, నేను ఇది అడగాల్సిందే. యువర్ ఫ్యాన్స్ ఆర్ లైక్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ టు ఫైండ్ సమ్ సోల్మేట్ తో చూడాలనుకుంటున్నారు. సో అలాంటి గుడ్ న్యూస్ ఏమన్నా రాబోతుందా, వస్తుందా, రాదా, ఏంటి? పిల్ల కూడా పిలిచాడు అప్పుడే. గ్యారంటీ పెళ్ళైన తర్వాత ముందే వద్దాం తట్టుకోలేరు ఎవరు. సారీ అండి, మేము అలా కాదు, పెళ్ళైన తర్వాత ఇస్తాం. పెళ్లి ఆ గుడ్ న్యూస్ ఓకే. పెళ్లి గుడ్ న్యూస్ ఏమన్నా మన ఫ్యాన్స్ కోసం పెళ్ళి అన్నది ఓల్డ్ న్యూస్, అది గుడ్ న్యూస్ ఏంటిది? చేసుకుంటారా? పెళ్లి డెఫినెట్ గా చేసుకుంటాం, ఎందుకు చేసుకోమండి? అంటే ఏంటి, ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఎవరు నేను చేసుకుంటే వెయిట్ చేయడం మానేస్తారు కదా. సో అందుకోసమేనా? ఇష్టం అంతేనా? సో యా, ఇంకా మూవీ గురించి మాకు తెలియని విషయాలు ఏమన్నా ఉన్నాయా? మ్యారేజ్ అయిందండి? లేదు, అవ్వలేదు. అందుకే బాధపడ్డారు. అందుకే బాధపడ్డారు. ఏమండి ఇప్పుడు ఆబ్వియస్లీ మ్యారేజ్ అయితే ఎందుకు బాధపడతారు? కరెక్ట్. అది చూసా మీరు మ్యారేజ్ ఎందుకు బాధపడ్డారని కాదు, శివాకి పెళ్ళైందని బాధపడ్డారు. అదే నన్ను ఆబ్వియస్లీ పెళ్ళైతే నేను ఎందుకు బాధపడతాను అన్నా. అదే కదా చెప్తున్నా. అదే ఆయన పెళ్లి అయితేనే బాధపడింది అంటున్నాం. సో మీకు తెలియని విషయాలు ఇందులో చాలా ఉన్నాయి, యా. ఆడియన్స్ కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అంటే టీజర్ ట్రైలర్ చూసింది తను ఏమంటారు, నేను చెప్పా అది ఓన్లీ ఒక మెతుకు మాత్రమే, శాంపిల్ డిష్, శాంపిల్, ఆ స్టార్టర్. తర్వాత దమ్ బిర్యానీ కావాలంటే ఏప్రిల్ 11th. ఏప్రిల్ 11th. ఇప్పుడు సీక్వెల్స్ ఎక్కువ నడుస్తున్నాయి కాబట్టి కెన్ వి ఎక్స్పెక్ట్ ద థర్డ్ పార్ట్ ఆల్సో? వై నాట్? వావ్, మీరు ఎక్కడ ఆగట్లేదు కా. ఆయన ఆల్రెడీ ఒక లైన్ కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నారు. అంతేనా? పెట్టుకున్నారు. చెప్పేసారు కానీ సీక్వెల్ ఇలాగా 10 years పార్ట్ 3కి పార్ట్ 3 అమెరికా వెళ్దాం అన్న అట్లీస్ట్. ఎగ్జాక్ట్లీ అదే. నాకు ఆల్రెడీ ఐడియా నచ్చేసింది, yes మనం చేసేస్తాం. అమెరికాలో గీతాంజలి. ఇది 3 కాదు, ఏదో ట్రిప్ ప్లాన్ లాగుందే. కుదిరితే నన్ను కూడా యాడ్ చేయండి. గీతాంజలి మమ్మల్ని ఊటీ తీసుకెళ్ళండి. అమెరికా వచ్చింది. వచ్చింది. అయితే నేనే డైరెక్టర్. గీతాంజలి అమెరికా వచ్చింది.
కాస్త మళ్ళీ యాడ్ చేయమని మా గురించి మిమ్మల్ని కూడా యాడ్ చేయాలి అందులో. కాదు కాదు, కోన గారు రండి రండి శివ ఈసారి wife పెళ్లి introduce డైరెక్టర్ చేస్తాను. పెట్టండి సార్ కొంచెం. అది కరెక్ట్. అప్పుడు యాడ్ చేయాలి. ఇంట్రడ్యూస్ No need ఆ. శివ ఆవిడ కూడా వస్తానంటారు యూఎస్ కి. రండి శివ వైఫ్ ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే మీ ట్రిప్ ఏదో ఎంటర్టైనింగ్ గా ఉండేటట్టు ఉంది, అందుకోసం మా ట్రిప్ మమ్మల్ని ఊటీ తీసుకెళ్ళినా కూడా మేము ఇంత హ్యాపీగా ఆనందంగా మాకు ఉన్న దాంట్లో సేమ్ హ్యాపీగా ఊటీకి ఉంటాం. వెళ్తున్నట్టు ఊటీకి వచ్చినా కోటికి వచ్చిన ఈ బ్యాచ్, మేము ఇలాగే ఉంటాం. మేము ఉన్న దాంట్లో ఈ సంతోషపడుతాం. బ్యాచ్ నాటి. I'll be missing this ఊటీ batch. కోటి నాటి అది ఊటీ అవ్వాలని లేదు. I'll be missing this batch. So most memorable part in this movie for you? అక్టోబర్ టు జనవరి 15th మొత్తం షెడ్యూల్ అప్పటి నుంచి మొదలు పెట్టాం. అక్టోబర్ నుంచి ఈ సినిమా అబ్బా ఎంత షార్ప్ గా చెప్పారు. 15th వరకు ఫినిష్ అయింది. అప్పటి Dates ఎంత వరకు చక్కగా మెమరబుల్ మొత్తం. Every day. ఎవ్రీ డే అసలు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎవ్రీ డే డిన్నర్ ఏంటి, డిన్నర్ వెళ్ళి షూటింగ్ అయిపోయి ఎక్కడికి వెళ్దాం, అక్కడ డిన్నర్ చేద్దాం, రేపు సినిమాకి వెళ్దాం, అలా అన్ని రోజులు అప్పటి నుంచి ఇప్పటి వరకు. దాని మధ్యలో మన సినిమా చేసిన ఈ సీన్ ఏంటి, ఆ సీన్ ఏంటి, ఈ Breakfast dialogue ఏంటి, అవి కూడా కొంచెం ఎక్సైట్. అది ఎలాగ ఉంటుంది షూటింగ్ అది పార్ట్, బట్ అదర్వైజ్ ఇలా ఉంటుంది. ఆఖరి నిన్న రాత్రి వరకు Wow, 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 ఈ wow. క్షణంలో కూడా Wow. So 11th వరకు ఇలాంటి ఒక టీమ్ అందరికి దొరకడం అనేది చాలా కష్టం బేసిక్లీ చెప్పాలంటే. ఐఎమ్ సెన్సింగ్ ఇట్ లిటిల్ బిట్ దట్ మీరు చాలా 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 ఫన్నీ టీమ్. అవును మా సో మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ టీమ్ మెంబర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ Thank you, Lucky. Thank you so much. 11th వస్తుంది, మర్చిపోకుండా చూడండి. థ్యాంక్ యూ. ఎస్ చూసారు కదా, ఓ మై గాడ్ ట్రైలరే చూసి వచ్చాను బట్ ఇక్కడ సినిమా మొత్తం చూపించారు. అసలు టీమ్ మెంబర్స్తో ఇంటర్వ్యూలా నాకైతే ఎక్కడా అనిపించలేదండి. సో డెఫినెట్లీ ఈ మూవీ వెళ్ళి చూడండి మీరు కూడా. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.